మీతో మాట్లాడుతున్నా నేను. ఎందుకు అంటే నేను ఒక ప్రొఫెసర్ను, నాకు నెలకి ఇన్ని లక్షల జీతం వస్తుంది కనుక నాకు ఒక ఆర్థికపరమైన స్థితి ఉంది, సమాజంలో గౌరవం ఉంది, మాట్లాడుతాం. కానీ అదే నా ఊరిలో ఉన్నటువంటి ఇంకా ఒక 150 ఇండ్లు మాదిగల ఇండ్లు ఉంటే ఆ ఇండ్లలో ఉన్నటువంటి నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా వదినలు, నా అత్తలు అందరూ కూడా ఆ పేదరికంలోనే ఉన్నారు. ఆ పేదరికంలో ఉండటానికి కారణం ఏంటంటే భూమి లేకపోవటం, సంపద మీద హక్కు లేకపోవటం, ఏ ఉపాధి లేకపోవటం మూలంగా మా చిన్నమ్మలు, మా అత్తలు, మా వాళ్ళే, మా తమ్ముళ్ళే మా ఊర్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి పని చేస్తారు. హైదరాబాద్కు వచ్చేసరికి కూడా అదే పరిస్థితి. హైదరాబాద్లో మీరు దళిత కాలనీలోకి వెళ్ళి చూస్తే స్లమ్స్ కొన్ని ఉంటాయి. హైదరాబాద్లో ఓల్డ్ సిటీలోనైనా లేదా మన సికింద్రాబాద్ ఏరియాలోనైనా ఎక్కడైనా సరే కంటోన్మెంట్ ఏరియాలో కూడా దళితులు ఉంటారు, క్రిస్టియానిటీ పొందిన దళితులు ఉంటారు, ఆర్మీలో పనిచేసే ఆఫీసర్ల పిల్లలు, వివిధ ఉద్యోగాలు పనిచేసే పిల్లలు ఉంటారు, అక్కడ దళితులు ఉంటారు. కానీ అదే మనం ఓల్డ్ సిటీలో అరుంధతి కాలనీ, ఉప్పుగూడ, యాకత్పూర ఈ ప్రాంతాల్లోకి వెళ్తే దళితులన్నీ కూడా స్లమ్స్ లాగా ఉంటాయి వాడలు. మెట్రోపాలిటన్ నగరాల్లో దళితులు అదే పరిస్థితిలో ఉన్నారు, గ్రామాల్లో అదే పరిస్థితులు ఉన్నారు. అంటే ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు లేకపోవటం మూలంగా అనివార్యంగా వృత్తిలోకి వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చేయాలంటే, మరి ఇంత సంపద వచ్చింది కదా, 80 కోట్ల ఇవాళ దేశం వికసితమైపోతుంది, వికసిత భారత్ అని అంటున్నారు. మరి వికసిత భారత్లో మేము ఎక్కడున్నాం? మీరు రోడ్డు మీద మీరు మంచి మంచి కార్లలో వెళ్తూ ఉంటే, ఆడి కార్లలో వెళ్తూ ఉంటే, BMW కార్లలో వెళ్తూ ఉంటే, మీ రోడ్డు మీద వెళ్తుంటే ఆ రోడ్డు మీద ఆ డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంటే మేము అందులోకి దిగి మనిషిమంతా మీ మలమూత్రాల్లోకి దిగి ఆ డ్రైనేజీ మేము శుభ్రం చేస్తూ ఉన్నాం. ఆ పక్కన నువ్వు ఆడి కార్లో వెళ్తూ ఎప్పుడైనా గ్లాస్ కిందికి దించితే ముక్కు మూసుకొని వెళ్తూ ఉంటారు. మరి మీ జీవితం ఆడి కార్, BMW, మా జీవితమేమో డ్రైనేజ్. ఎందుకు ఇట్లా ఉన్నది అని అంటే, దేశంలో మరి వికసిత భారతదేశంలో ఈ అసమానతలు ఎందుకు? అందరూ సమానంగా ఉన్నప్పుడు కదా వికసించడం. ఏదైనా పువ్వు ఏదైనా వికసించటం అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే, చెట్టుకు వచ్చినటువంటి ఆ పువ్వు అది సువాసనతో ఒకే పద్ధతిలో వికసించినప్పుడు మంచి వికసించింది అంటాం. ఒక రెమ్మ ఎండిపోయి 2 రెమ్మలు ఎండిపోయినటువంటి పువ్వును మనం వికసించింది అనం, వాడిపోయింది అంటాం. కనుక మరి భారతదేశంలో వికసిత భారతదేశం అని అంటే మా స్థితి ఎట్లా ఉంది, మీ స్థితి ఎట్లా ఉంది? వికసిత్ భారత్ కాదంటారా వన్ వర్డ్లో? ఖచ్చితంగా కాదు. నేను చెప్పడం కాదండి, ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం మొన్న మోడీ గారు అందరూ చెప్తున్నది, ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉన్నారు. వాళ్ళు 80 కోట్ల మందికి మేము నిత్యావసర వస్తువులు సప్లై చేస్తున్నాం అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. 80 కోట్ల మందికి. మరి నువ్వు 80 కోట్ల మందికి నిత్యావసర వస్తువులు సప్లై చేస్తే 140 కోట్ల మందిలో 80 కోట్ల మందికి 60% మందికి నీవు రోజు తినడానికి తిండి సప్లై చేస్తున్నావు, గవర్నమెంటే. ఇంకా వికసిత భారత్ ఎట్లయితుంది? నీ తిండి నీవు సంపాదించుకోగలిగినప్పుడు ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా వాళ్ళ తిండిని వాళ్ళు సంపాదించుకొని 3 పూటల సంతోషంగా పౌష్టికాహారం తిన్నప్పుడు భారతదేశం వికసిత భారతదేశం అవుతుంది. రాజకీయ నాయకులు కావాలని చెప్పేసి విద్యను కావచ్చు, వైద్యాన్ని కావచ్చు ఉచితంగా అందిస్తలేరు అని అంటే మీరేమంటారు? ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా అందించట్లేదు. మీ ఉచితాలు అవసరం. నా ఉద్దేశం ప్రకారం అయితే అసలు ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్న దాన్ని కూడా, ఏవైతే ఉచితాలు ఇస్తున్నారో ఉచితాలు ప్రజలకు అవసరం లేదు. ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చు. నీవిచ్చే 10,000 లేకపోతే 15,000 కోసం జనాలు ఆశపాటం లేదు. ఇవాళ దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది ప్రాంతంలో తమ బిడ్డలని చదివించుకోవాలనే ఆకాంక్ష విపరీతంగా పెరిగింది. ఎస్సీలో, ఎస్టీలో, బీసీలలో, కింది వర్గాలు. ఇన్నాళ్ళు మాకెందుకులే చదువు అంటే ఎవరిదో అనుకున్నటువంటి వర్గాలు, అరే నా బిడ్డ ఎందుకు చదవద్దు, నా కొడుకు ఎందుకు చదువుకోవద్దు, నా కొడుకు IAS ఎందుకు కావద్దు, MBBS డాక్టర్ ఎందుకు కావద్దు అనే ఒక ఆశ పెరిగింది, ఆకాంక్ష పెరిగింది. దానికోసము కుటుంబంలో ఉన్న ఆస్తులను అమ్మేసి, బంగారాన్ని అమ్మేసి, భూమిని తాకట్టు పెట్టి, ఎకరమో పావికరమో భూమి ఉంటే భూమిని అమ్మేసి వాళ్ళు రిక్షా కార్మికులుగా మారిపోయి కూలి పని చేసి బిడ్డల్ని చదివిస్తూ ఉన్నారు. ఆ బిడ్డల్ని చదివించాలంటే ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయుడు ఉండడు పాఠం చెప్పడానికి, ప్రభుత్వ బడిలో చాక్పీస్ ఉండదు, ప్రభుత్వ బడిలో బ్లాక్ బోర్డు ఉండదు, ప్రభుత్వ బడిలో క్లాస్ రూమ్ ఉండదు. చిట్ట చివరికి పరిస్థితి ఏంటంటే, ఆడబిడ్డలు స్కూల్కి వెళ్తే ఆ ఆడబిడ్డలు వాష్రూమ్ వాడుకుందామంటే ఆ ప్రభుత్వ బడిలో వాష్రూమ్ ఉండదు. మనం చూసాం లాస్ట్ ఇయర్ అంబర్పేటలో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక అమ్మాయి వాష్రూమ్ లేకపోతే స్కూల్లో ఆ అమ్మాయి చెట్టు చాపుకు వెళ్ళి వాష్రూమ్ వెళ్తే ఒకడు వెనక్కి నుంచి సెల్ ఫోన్ పెట్టి కెమెరా తీశాడు. ఇది మన దేశ పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఆ పరిస్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, బిడ్డకి చదువు కావాలి కానీ ప్రభుత్వ బడిలో అవకాశం లేదు కనుక ప్రైవేట్ బడికి పంపిస్తున్నారు.
నెలకి సంవత్సరానికి 50,000 1,00,000 కట్టి కూడా ఇవాళ పంపిస్తున్నారు. అంటే తాము సంపాదించిన డబ్బంతా ఒక ఇద్దరు భార్యాభర్త కలిసి పనిచేస్తే రోజు ఇద్దరు కలిపి ఒక 1,500 వస్తాయి అనుకుంటే, వీళ్ళు సంవత్సరానికంతా ఎంత సంపాదించగలరని మనం ఒక లెక్క వేసుకుంటే, వీళ్ళకి వచ్చినటువంటి డబ్బులో 60% డబ్బంతా పిల్లల చదువు కోసమే కేటాయిస్తున్నారు. ఇది మొదటి. రెండవది, ఏదైనా వ్యాధి వస్తే తమ తల్లిదండ్రులకు కావచ్చు, తమకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఏదైనా వ్యాధి వస్తే గతంలో ఎట్లుండేదంటే భగవంతుని మీద భారం వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా నా తండ్రిని నేను కాపాడుకోవాలి, 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా నా తండ్రిని కాపాడుకోవాలి, నా తల్లిని కాపాడుకోవాలి, పిల్లల్ని కాపాడుకోవాలని ఆ ఆకాంక్ష పెరిగింది. దానివలన ఎక్కడికైనా ప్రాణాన్ని రక్షించడం కోసం వెళ్తూ ఉన్నారు. ఏదైనా సరే అమ్మేసి హాస్పిటల్లోకి, ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతున్నారు. కనుక తాము సంపాదించిన డబ్బులు రెండింటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, విద్య మీద, వైద్యం మీద. ఈ రెండు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే ఇంకా ఏమీ ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. కానీ ప్రభుత్వం ఈ రెండు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కోట్లాది రూపాయల వ్యాపారం, లక్షల కోట్ల వ్యాపారము వైద్య రంగంలో జరుగుతుంది, విద్యారంగంలో జరుగుతుంది. ఈ విద్యారంగంలో జరిగే వ్యాపారం ఏదైతే ఉందో ఈ పెట్టుబడిదారులు, ఈ వ్యాపారస్తులు ఈ ప్రభుత్వాలని కాపాడుతూ ఉంటారు. రాజకీయ నాయకుడికి విద్య మీద, ప్రభుత్వ విద్య మీద ఖర్చు పెడితే వాడికి ఏమొస్తుంది, ముఖ్యమంత్రికి మంత్రికి ఏమొస్తుంది అని రాదు. అదే ప్రైవేట్ వాడికి నువ్వు హెల్ప్ చేస్తే వాడు ఫండింగ్ ఎన్నికలప్పుడు ఫండింగ్ చేస్తాడు, ఇంకేదో సందర్భంలో ఫండింగ్ చేస్తాడు, నీ వ్యక్తిగత అవసరాలు తీరుస్తాడు. అందుకోసమే ఈ రెండు రంగాలని ప్రభుత్వం భారతదేశ రాజ్యాంగంలో విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది 2006 నుంచి. విద్య ప్రాథమిక హక్కుగా మారినప్పుడు ప్రతి మనిషి ప్రాథమిక హక్కుగా మార్చడం కాదు ప్రభుత్వం చేయాల్సింది. ప్రభుత్వమే ప్రతి పౌరుడికి విద్య అందవలసిన 14 సంవత్సరాలకు లోబడిన బాలబాలికలందరికీ ప్రభుత్వమే ఉచితంగా విద్యని ఇవ్వటం ప్రాథమిక హక్కుగా మార్చాలి.